నన్ను కొట్టద్దు. వద్దు వద్దు, నన్నేం చేద్దు ప్లీజ్, నన్ను కొట్టద్దు. చెప్పరా చెప్పు నేనెవరు తెలీదు. చెప్పరా చెప్పు. నువ్వు చచ్చిపోయావు కదరా, బతికి రోడ్ల మీద తిరుగుతున్నావేంటి? నేను వాడిని కాదు, నేను వేరే వాడిని. నువ్వు కదా వేరే వాడివా? చెప్పు చెప్పు చెప్పు. తెలీదు. చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు. నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకు చచ్చినట్టు నాటకవడం చెప్పకపోతే? తెలుసు కదా, మా నాన్న పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు నువ్వు బతికున్నావని చెప్పాను, నువ్వు శాశ్వతంగా కళ్ళు మూస్తావు. చెప్పరా చెప్పరా చెప్పు. నాకు సాయం చేసినట్టు నమ్మించి చచ్చినట్టు నటించి ఎందుకు మోసం చేశావు? ఎవరు నీతో ఇలా చేయించారు? చెప్పు చెప్తానమ్మా. ఇంకెవరమ్మా? ఆ రోజు అక్కడ వదిలేసి వెళ్ళామే ఆ అమ్మాయి ప్రజ్వా. ఎందుకురా, ఎందుకు ఇదంతా చేసింది? నా పిల్లలు తోడమ్మా, నాకేం తెలీదు. తాగుబోతేదవని ఒక్కరోజు తనకు తండ్రిగా నటించమని అడిగింది. అలా నటిస్తే కావలసినంత డబ్బులు ఇస్తానంది. ఆ డబ్బు కక్కుర్తిపడి కాదనలేకపోయానమ్మా. మరి నీకు బుల్లెట్ దిగింది? అది కూడా అబద్ధమేనమ్మా. హాస్పిటల్లో చచ్చిపోయినట్టు నటించమంటే సరే అన్నానమ్మా. నేను చెప్పేంత వరకు బయట ఎవరికి కనిపించొద్దని నన్ను ఇంట్లో పెట్టింది. నాకు కావలసిన డబ్బు ఇచ్చేసేదే, కానీ తను ఈ మధ్య కనిపించడం లేదమ్మా. నేను మందు కోసం బయటకు వచ్చాను, డబ్బులు లేక పర్సు కొట్టేసి వాళ్ళకి అలా దొరికిపోయాను. నీకు ఇలా దొరికిపోయాను. ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటూ నిన్ను మోసం చేస్తుంది. ఇంతకు మించి నాకేమీ తెలియదు తల్లి. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నన్ను వదిలేదు. పిల్లలు గలవాడిని.
ఒక్కరోజు తనకు తండ్రిగా నటించమని అడిగింది. ఇప్పుడు మా నాన్న గాని నా దగ్గర ఉంటే ఎంచక్కా గుడికెళ్ళి ఈ పాటికి నా పుట్టినరోజు జరుపుకునేదాన్ని. నన్ను వదిలి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. మరి నీకు బుల్లెట్ దిగింది? అది కూడా అబద్ధమేనమ్మా. ఎవరు నీతో ఇలా చేయించారు చెప్పు. ఆ రోజు అక్కడ వదిలేసి వెళ్ళామే ఆ అమ్మాయి ప్రజ్వ. అలా నటిస్తే కావలసినంత డబ్బులు ఇస్తానంది. హాస్పిటల్లో చచ్చిపోయినట్టు నటించమంటే సరే అన్నానమ్మా. అసలు ఎవరి ప్రజ్వ? తన తండ్రి చనిపోయాడని నమ్మించి మా ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏంటి తనకి? నెల క్రితం తనెవరో నేనెవరో ఇద్దరి మధ్య ఏ శత్రుత్వం లేదు, ఏ పగ లేదు. అయినా నా కుటుంబం మీదే ఎందుకు కక్ష కట్టింది? డాక్టర్నే కొని అబద్ధం చెప్పించేంత డబ్బు ఎక్కడిది తనకి? లేదు, ఇది దీని పని కాదు. దీని వెనక ఎవరో ఉన్నారు, వెనుకుండి దీన్ని నడిపిస్తున్నారు. తెలుసుకోవాలి, ఇదెక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవాలి. దీని నిజస్వరూపం బయటపడాలంటే నిలదీస్తే లాభం లేదు. దాని కళ్ళు కప్పి కనిపెట్టాలి. కనిపెట్టాలి. తులసి
తులసి ఏం చేస్తున్నావు? చెప్పు తులసి, మాట్లాడివి. అది మరి చెప్పు. ఆ, ఏం లేదు. నువ్వు నీ కాబోయే అతన్ని చూపిస్తానని చూపించనే లేదు కదా. ఎన్నిసార్లు అడిగినా ఊరిస్తూనే ఉన్నావు. అందుకే ఎక్కడ దాచావా అని వెతుకుతున్నాను. ఏంటిది ఇంత ధైర్యంగా అడుగుతుంది? కొంపదీసి విషయం ఎక్కడన్నా లీక్ అయిందా? ఏంటి ప్రజ్వా, మాట్లాడు. ఏ మీ ఆయన్ని మేము చూడకూడదా? పెళ్లిలో అయినా చూడనిస్తావా, లేక అప్పుడు కూడా దాచేస్తావా? చచా, ఎందుకు చూపించును? కాకపోతే ఇప్పుడు కూడా ఫోటో చూపించి సరిపెట్టడం ఎందుకు? నేరుగా ఆయన దగ్గరికి తీసుకువెళ్దాం అనుకున్నాను. నేరుగా ఆయన దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నావా? తులసి, కావాలంటే ఒక పని చేద్దాం. నువ్వంతగా ఆయన్ని చూడాలని తొందరపడుతున్నావు కాబట్టి రేపు ఉదయాన్నే ఆయన్ని కాఫీ షాప్కి రమ్మంటాను. మనము వెళ్దాం. సరదాగా ఆయనతో కలిసి కాఫీ తాగొచ్చేద్దాం. నువ్వు చూసినట్టు ఉంటుంది, నీ కోరిక తీరినట్టు ఉంటుంది. ఏమంటావు? ఇది ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తే ఆయన్ని చూపిస్తానని ఎందుకంటుంది? లేక ఇది కూడా దీని నాటకంలో ఓ భాగమేనా? ఏంటి తులసి, ఏం ఆలోచిస్తున్నావు? రేపు వెళ్దామా లేక ఇప్పుడే వెళ్దామా? నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. పర్వాలేదు, ఇప్పుడొద్దులే, రేపే వెళ్దాం. తులసి, ఇలా అంటున్నానని ఫీల్ అవ్వకపోతే నేనొక మాట చెప్పనా? చెప్పు. ఏం లేదు, నా పర్మిషన్ లేకుండా, అది నేను లేనప్పుడు వేరే వాళ్ళు నా వస్తువులు చూడడం నాకు ఇష్టం ఉండదు. చాలా బాధపడతాను. నువ్వు ఏకంగా నా జీవితంలోకి వచ్చావు కదే, ఇక నేనెంత బాధపడాలి? సారీ ప్రజ్వా. ఇట్స్ ఓకే. ఒసే తులసి, నన్ను పట్టుకోవడం నీ తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదే.
నేను లేనప్పుడు వేరే వాళ్ళు నా వస్తువులు చూడడం నాకు ఇష్టం ఉండదు. ఆంటీ, తులసి రాకపోతే నాకు ఈ నిశ్చితార్థం అక్కర్లేదు. ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటూ నిన్ను మోసం చేస్తుంది.